హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీలక్ష్మి శ్రీనివాస ఛానల్. హాలిడేస్ అయిపోయాయి కదా, మళ్ళీ స్కూల్స్ అన్నీ రీఓపెన్ చేశారు. పిల్లలందరూ మళ్ళా హాలిడేస్లో బాగా ఎంజాయ్ చేసి మళ్ళీ స్కూల్ మూడ్లోకి వచ్చారా? రావడానికి కొంచెం టైం పడుతుంది అనుకోండి. ఈ వీక్ అంతా అట్లాగే ఉంటుంది. మన 12th నుంచి అందరికీ స్కూల్స్ రీఓపెన్ చేశారు కదా, నెక్స్ట్ వీక్ నుంచి మళ్ళీ అందరూ కూడా సెట్ అయిపోతారు. అది రొటీనే కదా, ఎవ్రీ ఇయర్ జరిగేదే కదా. కాబట్టి నేను ఈరోజు కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. అదేంటంటే, స్కూల్స్ రీఓపెన్ చేశారు కాబట్టి ఇది పిల్లలకి అటు పేరెంట్స్ కూడా సంబంధించింది. ఏదో నాకు తోచినవి కొన్ని విషయాలు నేను చెప్పదలుచుకున్నానండి. ఏంటంటే, స్కూల్స్ రీఓపెన్ అవుతున్నాయి. ఈ రోజుల్లో పిల్లల్ని చదివించాలంటే ముందర డబ్బుతో కూడుకొని చదువు అనేటువంటిది కొనుక్కుంటున్నాం ప్రతి ఒక్కళ్ళం కూడా. అది డబ్బుతో కూడా లక్షలు లక్షలు అయిపోతున్నాయి. ఎల్కేజీ స్టూడెంట్స్కే లక్షలు లక్షలు డొనేషన్ కట్టాల్సి వస్తుంది. కాబట్టి వీలైనంత వరకు పేరెంట్స్కి నేను చెప్పేది ఏంది అంటే, ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో లక్షలు కట్టి ఆ డొనేషన్స్ మనం పే చేసి అలాంటి స్కూల్స్లోనే చదివిస్తే మన పిల్లలకు బాగా చదువు వస్తుంది అనుకోవడం అనేటువంటిది కరెక్ట్ కాదేమో అని నా భావన అండి. మీ అభిప్రాయం ఎలా ఉందో నాకు తెలియదు, నాకైతే అలా అనిపిస్తుంది. ఇప్పుడు ఎల్కేజీ స్టూడెంట్ ఉంటాడు, వాడు ఏం చదువుతాడండి? ఎంత చదువుతాడు చెప్పండి? ఎక్కడో దూరంగా ఉంటాయి స్కూల్స్, అక్కడ చేర్పిస్తాము. పాపం వాడికి పొద్దున్నే ఈ 7 o'clock కల్లా వ్యాన్ వస్తుంది. 7 o'clock వ్యాన్ అంటే వాళ్ళ నిద్రమత్తులో లేచి ఆ వ్యాన్లో వెళ్ళి, ఒక 4-5 ఏళ్ల పిల్లవాడు ఆ వ్యాన్లో వెళ్ళి తూగుతూ ఉంటాడు. స్కూల్ ఏమో అక్కడ 9-9:30కి ఉంటుంది, కానీ పాపం మీ అబ్బాయి వీళ్ళింటికి వచ్చేటట్టుకి 7కే వ్యాన్ వస్తుంది. పొయ్యి అక్కడ హడావుడిగా ఏం తింటాడో ఏం తినడో, మళ్ళీ ఎప్పుడో ఆ సాయంత్రం వస్తుంది వ్యాను. ఆ సాయంత్రం వచ్చి పాపం అలిసిపోయి పడుకుంటాడు. ఏముంది చెప్పండి? పాపం ఆ పిల్లవాడికి ఎంటర్టైన్మెంట్ అనేది ఏముంటుంది? అదే సపోజ్ మన ఇంటికి దగ్గరలో ఉండే స్కూల్లో చేర్పించుకున్నాం అనుకోండి, 9:30కి 9 గంటలకు వెళ్తాడు స్కూల్కి, చక్కగా మనం తీసుకెళ్ళి దించవచ్చు. మధ్యాహ్నం వెళ్ళి మనం అంత అన్నం పెట్టచ్చు. సాయంత్రం ఇంటికి రాగానే కాసేపు ఏదైనా స్నాక్ పెట్టి అట్లా ఆడించవచ్చు పిల్లల్ని. తర్వాత ఏదో చిన్నదిగా రాసుకుంటాడు, పడుకుంటాడు, అది వేరే విషయం పాప. ఇప్పుడు ఇట్లాంటిది లాంగ్గా ఉండే స్కూల్స్లో ఏదో మన లక్షలు డొనేషన్ కట్టి ఆ స్కూల్ అయితే బాగుంటుందని చేర్పించి, మరి ప్రైమరీలో పిల్లలండి, మరి కనీసం అట్లీస్ట్ 5th క్లాస్లో పిల్లల్ని, నా ఉద్దేశం ఏంటంటే వీలైనంత వరకు మీకు నియర్ బైగా ఉండే స్కూల్స్లో చేర్పించుకొని వాళ్ళు వీలైనంత వరకు, లేదు మీరైనా వెళ్ళి మధ్యాహ్నం అన్నం పెట్టేటట్టు, సాయంత్రం పెందలాడే 4-4:30 కల్లా ఇంటికి వచ్చేటట్టుగా చూసుకోండి. అదొకటి. 5th క్లాస్ లోపల పిల్లలకి మనం చెప్పుకోవచ్చు కదండి చదువు. ఎవరైనా కూడా ఇంచుమించు ఈ రోజుల్లో ఆల్మోస్ట్ ఆల్ పేరెంట్స్ అందరూ ఎడ్యుకేటెడ్సే కదా, అందరూ మినిమం డిగ్రీ చదువుంటారు. కాబట్టి 5th క్లాస్ లోపల ఏముంటుంది, మళ్ళీ వాళ్ళని ట్యూషన్ అని చెప్పి అక్కడే కూలబెట్టేయకుండా వీలైనంత వరకు ఇంటికి తీసుకొచ్చి కాసేపు వాళ్ళకి స్నానం చేయించి స్నాక్స్ పెట్టి ఏదన్నా అట్లా కాసేపు ఆడుకోమని చెప్పి తర్వాత కూర్చోబెట్టి ఈరోజు ఏం చెప్పారు ఏంది అసలు మనం మాట్లాడుతూనే వాళ్ళకి చదువు చెప్పేసేయచ్చండి. అన్ని విషయాలు కూడా ఏది కూడా చిన్నపిల్లలకి ఏముంటాయండి. కాబట్టి అట్లా చేస్తే బాగుంటుంది అని చెప్పి, ఇంకా ఇప్పుడు స్కూల్స్ తీశారు, మనం కొంచెం సేవ్ చేసుకునేది అట్లా స్కూల్ తీయంగానే బుక్స్ కొనాలి, నోట్ బుక్స్ కొనాలి, ఇవన్నీ తెలియకుండా ఈ రోజుల్లో వేలకు వేలు అయిపోతున్నాయి. ఎల్కేజీ పిల్లలకు కానీ నాకు తెలుసు కదా, అవన్నీ మేము కూడా అనుభవించాం కదా. కాబట్టి మీరేం చేస్తారంటే వీలైనంత వరకు ముందు బిఫోర్ ఇయర్ షూస్ కానీ బ్యాగ్స్ కానీ అవన్నీ ఉంటాయి కదండి, ఆ ఇయర్ క్లోజ్ అయ్యేటప్పుడు ఆ షూస్ ఉంటే 2 yearsకి ఒకసారి కొనుక్కోవచ్చు. ఆ షూస్ని శుభ్రంగా క్లీన్ చేసి వాష్ చేసేసుకొని పక్కన పెట్టుకొని సాక్స్లు మాత్రం మార్చుకుంటూ ఉంటే నీట్గా ఉంటుంది. అదేవిధంగా డ్రెస్సులు కానీ బ్యాగులు కానీ, బ్యాగులు కూడా జిప్పులు పోతే జిప్పులు వేయించేసి శుభ్రంగా వాటన్నిటిని వాష్ చేసుకొని నీట్ క్లీన్ చేసేసుకొని ఒక బ్యాగులో పెట్టి మళ్ళీ స్కూల్ డ్రెస్ కానీ ఇవన్నీ ఇలా చేసుకున్నారనుకోండి, స్కూల్స్ రీఓపెన్ అయినప్పుడు ఒకేసారి మళ్ళీ ఈ బర్డన్ కూడా ఎక్కువ కాకుండా ఉంటుంది. ఇలాంటివన్నీ ప్రైమరీ క్లాస్లో పిల్లలకన్నీ మనం చేయాల్సినటువంటి జాగ్రత్తలు కదండి వీలైనంత వరకు. సరే ఆలోచించండి. ఇప్పుడు డబ్బులున్న వాళ్ళకి మనం చెప్పే పనే లేదండి, వాళ్ళు ఎన్నైనా కొనగలరు, ఏమైనా చేయగలరు. మధ్యతరగతి కుటుంబీకులకి కదా ఇవన్నీ, మేము కూడా అనుభవించాం కాబట్టి మా పిల్లలకు కూడా నేను అలా చేశాను కాబట్టి చెప్తున్నాను. మా పాపని కానీ మా బాబుని కానీ మేము మా ఇంటికి దగ్గరుండే స్కూల్స్లో కాలేజెస్లోనే చదివించామండి. చదువు అనేది కష్టపడాలి, చదివితే వస్తుంది. ఫస్ట్ వాళ్ళు తెలివితేటలు కూడా ఉంటాయండి. మా ఫ్రెండ్ ఉంది, ఒక మేడం గారు ఉన్నారు, వాళ్ళ పిల్లలు ముగ్గురు ఇక్కడే చదివారండి, దగ్గరలో ఉండే స్కూల్స్లోనే చదివారు. కానీ ఈరోజు వాళ్ళందరూ బ్రహ్మాండంగా వెల్ సెటిల్డ్ మంచి పొజిషన్స్లో ఉన్నారండి. అట్లా అని ఎక్కడో పెద్ద పెద్ద కాలేజెస్లో చదివిన వాళ్ళందరూ కూడా సక్సెస్ అయ్యారంటే అది లేదు, చెప్పలేము. అంటే మెయిన్ ఏంటంటే వాళ్ళకి తెలివితేటలు ఉండాలి కదండి, వాళ్ళ తెలివి ఎంత ఉంది, వాళ్ళకి దేని మీద ఇంట్రెస్ట్ ఉంది అనేది ఫస్ట్ మనం ఐడెంటిఫికేషన్ చేయాలి. ఇప్పుడు మనం వాళ్ళకి అది ఇష్టం లేకుండా కేవలం మనకి ఇష్టమైందని చెప్పి ఆ ఇంజనీరింగ్లోనో డాక్టర్ కోర్సులో చేర్పించామనుకోండి, అది వాళ్ళ ఇంట్రెస్ట్ లేకుండా కూడా చదవలేరు కదా. కాబట్టి మనం వాళ్ళని గురించి పిల్లల్ని కూడా
వాళ్ళ యొక్క సైకాలజీని బట్టి వాళ్ళు దేని మీద ఇంట్రెస్ట్ ఉందో అది ఫస్ట్ మనం గుర్తించాలి. తర్వాత ఏదో డబ్బులు కట్టి పెద్ద స్కూల్స్లో చదివితే ఐఐటి అని చెప్పి అందరం చేర్పిస్తున్నాం. ఐఐటీలో ఎన్ని సీట్లు ఉన్నాయండి? అసలు ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? ఒక్కొక్క స్కూల్లో ఎన్ని ఐఐటి సీట్లు ఉన్నాయి? ఎంతమందికి ఐఐటి వస్తుంది? అది ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచించుకుంటే మన అబ్బాయి నాలెడ్జ్ ఎంత, మన అబ్బాయి దానికి అందుకోగలుగుతున్నాడా లేదా అనేది ఫస్ట్ మనం చెక్ చేసుకోవాలి. అలా చేసుకుంటే కనుక మనం అంతంత డబ్బులు లక్షలు డొనేషన్లు పెట్టి చదివించాల్సినటువంటి అవసరం లేదు. నేను ఇప్పుడే చెప్పాను కదా, మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు మంచి పొజిషన్లో ఉన్నారు, ఒక్కొక్కళ్ళు స్టేట్స్లో కూడా ఉన్నారండి వాళ్ళు. అట్లా అని పెద్ద పెద్ద కాలేజెస్లో స్కూల్స్లో చదివిన వాళ్ళందరూ కూడా సక్సెస్ అవుతున్నారంటే అది లేదు. మనం చూస్తుంటాం మన చుట్టుపక్కల మన పరిసరాల్లో మన ఫ్రెండ్స్లు కానీ మన బంధువులు కానీ పిల్లలు ఎవరైనా సరే. ఇదంతా ఏంటంటే వాళ్ళ యొక్క తెలివితేటలు ప్లస్ టైము కూడా కలిసి రావాలి. అన్నీ కలిసి వస్తేనే మనిషి జీవితంలో సక్సెస్ అనేది సాధించగలడు. కాబట్టి మనం విద్యార్థులకు కూడా ఏం చెప్పాలంటే చిన్నప్పటి నుంచి మీ డ్యూటీ మీరు సక్రమంగా చేయండి. ఇప్పుడు మీరేం పేరెంట్స్ అనేటువంటి వాళ్ళు ఏం చెప్పాలి, నువ్వు సక్రమంగా చదువు, నీ డ్యూటీ నువ్వు చెయ్యి, మార్కులతో సంబంధం లేదు. మనం అలా కాకుండా వాడిని అబ్బాయికి 25 వచ్చాయి నీకు 24 వచ్చాయని ప్రెజర్ పెట్టామనుకోండి, అతను అప్పుడు దృష్టి కూడా ఎంతసరికి మార్కులు దానికోసం ఎలా అయినా చెయ్యాలి. ఎట్ట చేస్తే మనం అప్పుడు అక్రమ మార్గాలకు కూడా ప్రవేశిస్తాడు. నీకు మార్కులు ఎంత వచ్చాయని ప్రధానం కాదు నాన్న, నువ్వు సబ్జెక్ట్ నేర్చుకో, నువ్వు బాగా చదువుకో, ఇప్పుడు నీ డ్యూటీ ఏంది, నీ కాన్సన్ట్రేషన్ అంతా చదువు మీదనే ఉండాలి, నువ్వు పుస్తకం చదవడం నేర్చుకో. టెక్స్ట్ బుక్ చదివించి ఎంతమంది చదివిస్తున్నారండి? టెక్స్ట్ బుక్ ఏదో బట్టి మెత్తడుగా క్వశ్చన్ అండ్ ఆన్సర్లు రుబ్బించడం చేయడం ఇదే కానీ అసలు ఆ టెక్స్ట్ బుక్ చదివితే నీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ వస్తుందండి. ఆ సబ్జెక్ట్ మొత్తం అవగాహన వస్తే అతడు ఎలా ఇచ్చినా క్వశ్చన్ని మార్కులు ప్రధానం కాదు. ఇప్పుడు మనం ఇంటర్మీడియట్లో కూడా చాలా మందిని చూస్తుంటాం, 960, 970, 980 వచ్చిన వాళ్ళు కూడా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో గెట్ ఆన్ కాలేకపోతున్నారు. కారణం ఏంది? ఈ ఒక బిఫోర్ 10 years పేపర్స్ పెట్టుకొని బట్టి మెథడ్లో చదివేస్తారు, ఈ మార్కులు అయితే వచ్చేస్తాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అలా కాదు కదా, సబ్జెక్టును గురించి ఒక టాపిక్ను గురించి థరోగా అవగాహన ఉండాలి, అప్పుడు వాళ్ళు క్వశ్చన్ ఎలా ఇచ్చినా రాయగలరు. కాబట్టి చాలామంది కూడా ఇంటర్మీడియట్ వీటిల్లో అయితే 980 అట్లా వస్తాయి కానీ మార్క్స్ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎంసెట్ వాటిలో క్లిక్ కాలేకపోవడానికి అదే మెయిన్ కారణం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మార్కులు, మా అబ్బాయికి ఎన్ని మార్కులు వచ్చాయి, మీ అమ్మాయికి ఎన్ని మార్కులు వచ్చాయి, మా అబ్బాయికి ఇక్కడ వచ్చింది సీటు, మీ అమ్మాయికి ఎక్కడ వచ్చింది, ఇదే ఈ పేరెంట్స్ కలిస్తే టాపిక్ ఈ రోజుల్లో. కాబట్టి అలా కాకుండా మా అబ్బాయి ఎంత నిజాయితీగా చదువుతున్నాడు, ఇంత సబ్జెక్ట్ వచ్చు అని చెప్పేవాళ్ళు ఎవరు చెప్పండి? ఎవ్వరు లేరు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా వీలైనంత వరకు ముందర మన పేరెంట్స్ ఇంట్లోనే కదండి మన పిల్లలకి చెప్తాం, నాన్న నువ్వు కష్టపడి చదువు, ఎగ్జామ్స్లో పక్కన వాళ్ళ దాంట్లో చూసి రాయిబాక, నీకు వచ్చింది రాయి, నీకు ఇలా రాలేదా నువ్వు ఇంకొకసారి చదువుకో. అతను ఒక్కొక్కళ్ళకి ఒకసారి చదివితేనే వస్తుంది, ఒకళ్ళకి 2 సార్లు చదివితే వస్తుంది, ఒకళ్ళకి 3 సార్లు చదివితే వస్తుంది, ఒకళ్ళకి 4 సార్లు చదివితే వస్తుంది. కాబట్టి నీకు ఇంకొంచెం నువ్వు కష్టపడినా, నా కష్టపడితే నీకు రాకుండా ఉండేదేం లేదు. ఈసారి తగ్గాయి మార్కులు, ఇంకోసారి నువ్వు ట్రై చేయి, మార్కులే కాదు జీవితం, నువ్వెంత నిజాయితీగా ఉన్నావో అది ప్రధానం. ఈ రోజుల్లో ఈ అసలు నైతికత మోరల్ వాల్యూస్ ఎక్కడున్నాయండి? పిల్లలు మా ఇంజనీరు డాక్టర్లు అని చెప్తున్నారు, ఎదురుగుండా టీచర్ కనపడ్డా కనీసము ఆ నమస్కారం పెట్టాలనే సంస్కారం కూడా ఉండట్లేదు. ఎందుకంటే చదువును కొనుక్కుంటున్నారు, కొనుక్కొని చదువు చెప్తున్నాం కాబట్టి మనం ఏంది వాళ్ళని గౌరవించేది అని చెప్పి ఆ లెక్కలో ఉంటున్నారు. మన సమాజంలో కూడా చూస్తున్నాం కదా, డాక్టర్లు కానీ ఇంజనీర్లు కానీ వీళ్ళందరూ లక్షలు పెట్టి చదువుతున్నారు. తర్వాత వీళ్ళు ఉద్యోగాలకు వచ్చింది మొదలుకొని ఎలా సంపాదించాలి, వీళ్ళ ధ్యేయం ఏంటంటే సంపాదన, బాగా చదువుకోవాలి, బాగా డబ్బులు సంపాదించాలి, ఒక 2 విల్లాలు కొనాలి, ఒక 4 కార్లు కొనాలి, ఇదే కదా మనిషి జీవితం అండి. ఇంకేమన్నా ఇంతకంటే పై స్థాయిని గురించి ఎవరైనా ఆలోచిస్తున్నారా? అసలు మోరల్ వాల్యూస్ని గురించి ఎవరైనా ఆలోచిస్తున్నారా? సరే, ఇంక కొంతమంది పేరెంట్స్ అనొచ్చు, మేము ఇద్దరం జాబ్స్ అండి, మీరు మాటలు చెప్పే బ్రహ్మాండంగా ఉన్నాయి, మాకు ఎట్లా కుదురుతుందని. ఇద్దరు జాబ్స్ అయినప్పుడు ఉంటారు కదండి, మీ అమ్మ నాన్న వాళ్ళ నాయనమ్మ తాతో లేదా వాళ్ళ అమ్మమ్మ తాతో ఎవరైనా హాయిగా తెచ్చిపెట్టుకోండి, వాళ్ళు ఉంటే మీకు ఎంత సేఫ్టీ. మీ పాటికి మీరు వెళ్ళినా పిల్లలు వచ్చేటప్పుడు ఇంటికి తాళం వేయాల్సిన పని ఉండదు, పిల్లలు వచ్చేటప్పటికి వాళ్ళ ఇంట్లో ఉంటారు, హాయిగా ఎంత మీకు ధైర్యంగా ఉంటుంది, పిల్లలకి ఏం భయం లేదు వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి. ఇప్పుడు అలా కాకపోయా వీలైనంత వరకు ఇప్పుడు ఇద్దరికి మంచి సంపాదన ఉందనుకోండి, ఇద్దరు జాబ్ చేయాల్సిన అవసరం ఏముందండి, ఒకళ్ళు మానుకోండి, హాయిగా పిల్లల్ని చూసుకోండి. ఇప్పుడు ఇద్దరికి సరిపోకపోతే అది వేరే విషయం, అట్ట కాదు. ఎందుకండి లగ్జరీ, అంతే కదా, 2 bedroom 3 bedroom, ఇప్పుడు మాట్లాడితే 4 bedrooms హౌస్, ఇవే కదండి ప్రతి మనిషికి. మనం ఇప్పటి నుంచి ఇలా లగ్జరీకి అలవాటు చేస్తున్నాం. ఈరోజు పిల్లల్ని మనం హాస్టల్లో వదిలిపెడుతున్నాం, దానివల్ల వాళ్ళకి మనకి అటాచ్మెంట్ తగ్గిపోతుంది. ఆ తర్వాత పెద్ద అయిన తర్వాత వాళ్ళు మనల్ని తీసుకెళ్ళి వృద్ధాశ్రమాల్లో పడేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ అవగాహన అటాచ్మెంటు లేకపోవడం. తల్లి తండ్రి చిన్న దగ్గర ఉంటే మా అమ్మ ఇంత కష్టపడింది, మా నాన్న ఇంత కష్టపడ్డాడు, మమ్మల్ని ఈ విధంగా పెంచారు, కాబట్టి మనం కూడా మన తల్లిదండ్రిని చూడాలనే భావం కలుగుతుంది. అలా కాకుండా మనం చిన్నప్పటి నుంచి వాళ్ళని హాస్టల్లో పడేసి
ఆ తర్వాత వాళ్ళు చదువుకున్నారు, పైకి వచ్చారు, మేము లక్షలు లక్షలు కట్టాం. ఇట్లా వాళ్ళు కూడా పెద్ద అయిన తర్వాత ఏం చేస్తున్నారు, అయ్యా అమెరికా అక్కడికి వెళ్ళిపోయి మీకు కూడా ఇప్పుడు ఈ వృద్ధాశ్రమాలు కూడా కాస్ట్లీ కూడా వచ్చినాయి కదా, మేము కూడా నీకు నెలకి 1,00,000 కడతాం, 50,000 కడతాం, మీరు అక్కడే ఉండండి అని అంటున్నారు. చూడండి, ఎందుకు ఈ డబ్బు, ఎందుకు ఈ సంపాదన చెప్పండి. సంపాదించుకోవాలి, ధనం మూలం ఇదని జాగ్రత్త. నాకు కూడా తెలుసు ఆ విషయం. ధనం లేకపోతే ఏం జరగదు. కానీ దానికి కూడా ఒక లిమిట్స్, ఒక కట్టుబాటు, ఒక క్రమశిక్షణ ఉండాలి. ఇప్పుడు ఒకళ్ళకి 20 లక్షలు 30 లక్షలు ప్యాకేజ్ ఉందనుకోండి, ఒకళ్ళ ఉద్యోగం సరిపోదా? అమ్మ ఇంట్లో ఉండి చక్కగా పిల్లల్ని వచ్చే వాళ్ళని పోయే వాళ్ళని చూసుకుంటే అది ఎంత బాగుంటుంది. ఆ పిల్లలకు కూడా ఎంత హ్యాపీగా ఉంటుంది తల్లి దగ్గర పెరిగారని చెప్పేసి. సరే, ఇవన్నీ కూడా ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాల్సిన విషయాలండి. ఇదేం గొప్ప కాదు. కాబట్టి పిల్లలకు మీరు చిన్నప్పటి నుంచి ఏంటంటే ఫస్ట్ మనం ధర్మంగా జీవించామనుకోండి, న్యాయంగా జీవించామనుకోండి, పిల్లలకు కూడా అదే అలవాటు అవుతుంది. మనం పొద్దున్నే లేచాం, మన పిల్లలు కూడా లేస్తారు నిద్ర. ఇప్పుడు ఇద్దరు ఉద్యోగాలు అనేటప్పటికి వాళ్ళు హడావుడిగా ఉంటారు, ఏదో ఆర్డర్లు పెట్టుకోవడం, తినడం, అంతే కదా. బిజీ లైఫ్ అంటే తప్పదు కదా. మరి అప్పుడు పిల్లలకు కూడా అదే అలవాటు అవుతుంది. మోరల్ వాల్యూస్. ఒక్కొక్కళ్ళు ఇంటికి పోతే చూడండి, పిల్లలు వాకిట్లో పోతే అసలు బంధువులు రిలేషన్స్ కూడా ఏమి తెలియవు అనమాట. ఏంటంటే ఇదే ప్రధాన కారణం. కాబట్టి ఇవన్నీ కూడా మనం చిన్నప్పటి నుంచి పిల్లలకి మన బంధువులు వీళ్ళు మన అమ్మ నాన్న, లేదు మన పెద్దమ్మ, మన పెద్దనాన్న, మన అమ్మమ్మ, మన తాతయ్య, మన నాయనమ్మ, మన తాతయ్య, మన అత్తలు, మన మేనమామలు, వీళ్ళతో ఇలా ఉండాలి, రిలేషన్స్ ఉండాలి, వచ్చినప్పుడు వాళ్ళని వెళ్ళి పలకరించాలి, పెద్ద చిన్న గౌరవం ఇవన్నీ నేర్పారనుకోండి, వాళ్ళు కూడా జీవితంలో సక్రమంగా ఉంటారు. మనం ఎంత సుఖంగా బతికామన్నది కాదు నాన్న గొప్పతనము. మనం ధర్మబద్ధంగా జీవించాలి, క్రమశిక్షణతో జీవించాలి. మన కర్మని మనం సక్రమంగా కరెక్ట్గా చేస్తే, మన డ్యూటీని మనం కరెక్ట్గా చేస్తే రేపు పొద్దున జీవితాంతం కూడా మనం బ్యూటీగా ఉండొచ్చు, మన జీవితం సుఖంగా ఉంటుంది. కాబట్టి విద్యార్థులకు చదువు నేర్పాలి, చదువుతో పాటు అన్నీ కూడా నేర్పాలి. దీనికి సంబంధించి సాంస్క్రిట్లో ఒక శ్లోకం ఉంది. విద్యా దదాతి వినయం, వినయాద్యాతి పాత్రతాం, పాత్రత ధనమాప్నోతి, ధనమర్థం ఇదం సుఖం. విద్య అనేది మనకేమి ఇవ్వాలి? వినయాన్ని ఇవ్వాలండి. చూడండి, ఆ అబ్బాయి చూడండి, ఎంత చదువుకున్న అబ్బాయి ఎంత చక్కగా వినయంగా మాట్లాడాడు అనుకుంటే అది గొప్పతనమా? నాకు వాగా నేను పెద్ద ఇంజనీర్ని, డాక్టర్ని, వాళ్ళు ఏందని చెప్పి పెద్దవాళ్ళు ఎదురుకుండా ఇంట్లో ఉన్న కాళ్ళ మీద కాళ్ళు వేసుకుని కూర్చుంటే అది గొప్పతనమా? ఎవరిని అనుకుంటారండి? వాళ్ళ ఇంటికి పోయినా మా అబ్బాయి ఎంత పెద్ద ఉద్యోగమైనా కూడా గర్వం లేకుండా మాట్లాడాడు, ఎంత వినయం ఆ అబ్బాయికి, దాని గురించి నలుగురు గొప్పగా చెప్పుకుంటారు. కాబట్టి అలాంటివి మనం పిల్లలకు చెప్పాలి. నాయన నువ్వు చదువుకుంది ఎందుకంటే వినయం నేర్చుకోవాలి. విద్యా దదాతి వినయం. ఎప్పుడైతే మనం వినయంగా ఉంటామో అప్పుడే మనకు ఏదైనా ఒక ఉద్యోగానికి కానీ దేనికైనా అర్హత లభిస్తుంది. వినయాద్యాతి పాత్రత. ఇప్పుడు మనం ఉద్యోగానికి వెళ్తాం అనుకోండి, నువ్వు పెద్ద IIT టాపర్వి అనుకోండి, నువ్వు అక్కడికి పోయి ఇంటర్వ్యూకి పోయి కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటే వాడు ఎదురుకుంటా నీకు ఉద్యోగం ఇస్తారా చెప్పండి? కాదు, వినయంగా ఉండాలి. ఎప్పుడైతే మనం వినయంగా ఉంటామో అప్పుడు ఆ ఉద్యోగానికి మనకి అర్హత లభిస్తుంది, పాత్రత లభిస్తుంది. కాబట్టి విద్యా దదాతి వినయం, వినయాద్యాతి పాత్రత. ఎప్పుడైతే మనకు ఆ ఉద్యోగానికి అర్హత లభించి ఉద్యోగం వచ్చిందనుకో, ధనాన్ని పాత్రత ధనమాప్నోతి. ఎప్పుడైతే అర్హత వస్తే మనం ధనాన్ని సంపాదించుకోవచ్చు. ఆ ధనం కూడా మనం సక్రమ మార్గంలో సంపాదించాలి. ఇప్పుడు మనకు డ్యూటీ ఉంది, మనం చేస్తూ మన ఆఫీస్ టైంలో ఆఫీస్ ఎగ్గొట్టి లేకపోతే ఇంకో చోట పని చేసుకొని జీతం తీసుకునేటప్పుడేమో బాగా తీసుకోవాలి, కానీ కష్టపడేటప్పుడే అబ్బా నేను ముందింటికి పోవాలి, టైం నాకు బస్సు ఉండదు, మళ్ళీ బస్సు పోతే కష్టం, ఇలా అనుకోకూడదండి. నీకు శక్తి లేకపోతే ఇష్టం లేకపోతే మానేసాయి. అంతేగాని చేసేటప్పుడు డ్యూటీ సక్రమంగా చేయాలి. కాబట్టి అలా క్రమశిక్షణగా సక్రమంగా సంపాదించిన డబ్బుతోటి మనం జీవితాంతం కూడా సుఖాన్ని పొందవచ్చు. ఎప్పుడైతే మనం ధనాన్ని సంపాదించుకుంటాం, ధనమర్థం ఇదం సుఖం. ఎప్పుడు మనకు సుఖం లభిస్తుందంటే మనం సక్రమంగా సంపాదించిన ధనంతో మనకి సుఖాన్ని పొందవచ్చు అనమాట. అక్రమంగా సంపాదించామనుకోండి, దానివల్ల మనకి సుఖం అనేది ఉండదు, లభించదు. అది ఖచ్చితంగా చెప్తున్నానండి నేను. మనం ఈరోజు ఒకవేళ ఆ సుఖం పొందినా కూడా ఆ సుఖం అనేది మనకు శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ఇవ్వదు. అది కొంతకాలమే. ఏదో ఒకటి, ఒక రోగ రూపేణో, మనశ్శాంతి లేకనో, ఇంకోటో, లేదో మన పిల్లలకు బాగలేకనో, ఇంకోటి ఏదో ఒకటి అట్లా జరుగుతుందండి. దీనికి సంబంధించి ఎప్పుడూ కూడా మా వారు ఒక చెప్తూ ఉండేవాడండి, నాకు అది గుర్తు వస్తుంది ఇప్పుడు చెప్తుంటే. ఒక ఆఫీసులో ఇద్దరు ఉన్నారట, ఇద్దరు మంచి ఒకే పొజిషన్లో ఉన్నారట. ఒక ఆయన అంటే చాలా నీతిగా నిజాయితీగా పనిచేస్తుండేవాట. ఇంకొక ఆయన ఏంటంటే ఏదో మనుషుల ముందర అట్లా చేసినట్టు, వాళ్ళు లేనప్పుడు పోయేది, సొంత పనులు చూసుకునేది, లేదా లంచాలు తీసుకునేది, అబ్బా నలుగురిలో ఓహో అనుకునేవాట. కొద్ది రోజులు అయిన తర్వాత పాపం ఈయనకి 2 పిల్లలు ఉన్నారు, ఆయనకి 2 పిల్లలు ఉన్నారు. ఈ మంచిగా చేసే ఆయన పిల్లలు పాపము, ఆయన పెద్ద ఎవరితో మాట్లాడు, ఆయన డ్యూటీ ఏదో ఆయన చేసుకునేవాడు. అందరూ మాట్లాడగలిగిన కెపాసిటీ అందరికీ అని మాట్లాడలేరు కదండి. కాబట్టి ఈయన పిల్లలు ఏదో సక్రమంగా చదువుకుంటున్నారు ఒక రకంగా. ఆయన ఉన్నాడు కదా, ఆయన నలుగురితో ఓహో అని మాట్లాడి బాగా డబ్బులు సంపాదించి మా పిల్లలు బాగా పెద్ద పెద్ద స్కూల్స్లో చేర్పించాడు, చదువుకుంటున్నారు. పాపం ఈయన నార్మల్గా వాళ్ళ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో చేర్పించి చదివిస్తున్నాడు అనమాట.
కొద్ది రోజులు అయ్యాక ఈ హడావుడిగా మాట్లాడే ఆయనకేమో ప్రమోషన్ వచ్చింది. పాపం ఈయన సక్రమంగా డ్యూటీ చేసి అసలు 8 అనేటప్పటికి ఆఫీస్లో ఉండి మళ్ళీ సాయంత్రం 5 అంటే 5:10 దాకా ఉండి చేసిన ఆయనకేమో ప్రమోషన్ రాల. ఈయన 8 అంటే 10కి వచ్చి ఆహా మేనేజర్లతో అటు మాట్లాడి ఇటు మాట్లాడి అసలు నేను కాక బాగా నాకు వాక్చాతుర్యం ఉందని చెప్పి మాట్లాడి వాళ్ళని వీళ్ళని మెప్పుదలు చేసి అట్లా చేసి ఆయనకేమో ప్రమోషన్ వచ్చిందనమాట. ప్రమోషన్ వస్తే అప్పుడు ఈయన అనుకున్నట్ట, చూడు నేను ఇంత కష్టపడి రెగ్యులర్గా చేస్తుంటే నాకేమో ప్రమోషన్ రాలేదు, ఆయనకేమో ప్రమోషన్ వచ్చింది అనుకున్నట్టు. సరే ఇక చదువుతున్నారు పిల్లలు, ఎట్టో ఈయన పిల్లలు కష్టపడి పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు, వీళ్ళ పిల్లలిద్దరికి ఉద్యోగాలు వచ్చాయి, కష్టపడి చేసేటువంటి ఆ పిల్లలిద్దరికి ఉద్యోగాలు వచ్చాయి. ఈ హడావుడిగా మాట్లాడి అందరితో అసలు ఈయన గొప్ప, సమాజం అంతే కదండి, ఎవరైతే హడావుడిగా మాట్లాడతారో ఎవరైతే గొప్పలుగా మాట్లాడతారో వాళ్ళనే గుర్తిస్తుంది. ఈయన పిల్లలందరూ పెద్దగా ఈయన అనుకున్నట్టు ఉద్యోగాలకేం రాలా, ఏదో చదువుకున్నారు కానీ పెద్ద గెటాన్ కాలేదనమాట. ఈయన అనుకున్న స్థాయిలో వాళ్ళు గెటాన్ కాల. అప్పుడు ఒకరోజు ఎవరో ఒక ఆయన గుడికి వెళ్ళారట. గుడికి వెళ్తే అప్పుడు ఈయన అన్నట్టు మంచిగా ఉండే ఆయన, సార్ నేను ఇంత కష్టపడి పనిచేశాను, దేవుడు కూడా చూడండి నాకు అనుకూలించలేదు. మా ఆఫీస్లోనే ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన ఎప్పుడు ఇట్లా చేస్తుంటాడు, ఆఫీస్ ఎగ్గొట్టి ఏదో మైకు పట్టుకొని ఎప్పుడు ఆహా ఓహో అని చెప్పి మాట్లాడుతుంటారు. ఆయనకేమో ప్రమోషన్ వచ్చింది, నాకేం ప్రమోషన్ రాలేదంటే, నాయన చూడు నీ పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదివారు, నువ్వు చదువులకేం కష్టపెట్టలే, ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టలేదు, అయినా వాళ్ళు ఉన్నత స్థాయిలో ఉన్నారు ఈరోజు. ఆయన చూడు చదువులకి లక్షలు లక్షలు ఖర్చు పెట్టాడు, ఎందుకంటే సక్రమంగా సంపాదించలేదు, అక్రమంగా లంచాలు అది తీసుకుని సంపాదించాడు కాబట్టి ఓహో ఆ గొప్ప స్కూల్స్ అని అక్కడ ఇక్కడ చదివించాడు. కానీ ఆయన పిల్లలేం క్లిక్కు కాలేదు. జాల్దా నాయన నీకు భగవంతుడు మేలు చేశాడు, లేకపోతే నువ్వు కూడా అక్కడ సంపాదించుంటే నీ పిల్లలను కూడా అక్కడెక్కడో చదివించుంటే వాళ్ళకు కూడా ఇలాంటి విలాసాలు ఇలాంటివి అలవాటు అయ్యేవి. అలా కాకుండా నువ్వు కష్టంతో పెంచావు కాబట్టి నువ్వు ఎంత కష్టపడుతున్నావు నీ పిల్లలు చూశారు కాబట్టి వాళ్ళు కూడా సక్రమంగా చదువుకున్నారు కాబట్టి పైకి వచ్చారు. ఆయన అట్లా కాకుండా ఇష్టం వచ్చిన డబ్బు ఇంట్లో 10 అడిగితే 20 ఇవ్వడం, మా పిల్లల్ని ఏదో నేను సుఖంగా పెంచాలి బాగా గారాభంగా పెంచాలని చెప్పి అట్లా చేసేటప్పటికి ఆయన పిల్లలు ఆ విధంగా తయారయ్యారు. చూసావు కదా భగవంతుడు నీకు మేలు చేశాడు కదా అని చెప్పి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళం కూడా అండి ఇలాంటి విషయాలను గుర్తుపెట్టుకొని ఏదో అసలు సుఖానికి ఎక్కడికండి మితము. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా పిల్లలకి ఏం చెప్పాలంటే, నాయన మనం ఎంత సుఖంగా బతికామనేది కాదు నాయన గొప్పతనం, మనం ఎంత ధర్మ మార్గంలో బతికామనేది గొప్పతనం అనేది చిన్నప్పటి నుంచి మనం అలాంటి విషయాలు నేర్పిస్తే అవి వాళ్ళ మనస్సుల్లో బాగా నాటుకోబోతాయండి. మొక్కై వంగంది మానై వంగదని చెప్పి సామెత చెప్తుంటారు కదా మన ఇంట్లో వాళ్ళు. కాబట్టి చిన్నతనం నుంచి కూడా మనం పిల్లలకి ఇలాంటి విషయాలు, భగవద్గీత రోజుకు ఒక శ్లోకం అండి, రోజు చిన్న పెద్ద 10 శ్లోకాలు, రోజుకు ఒక శ్లోకం మన తిరుగుతూ స్కూల్ నుంచి వస్తారు కదా ఆడుతూ పాడుతూ మనం ఏదైనా పెడుతూ ఇలాంటివి చెప్తూ ఉంటే ఇలా చేయాలి, మేము చిన్నప్పుడు ఇలా చేసేవాళ్ళం, మా అమ్మ ఇలా కష్టపడింది, మా నాన్న ఇలా కష్టపడ్డాడు కాబట్టి మేము ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాం, ఇట్లా చేసామని చెప్తుంటే వాళ్ళకు కూడా అన్ని విషయాలు తెలుస్తాయి. మనం కూడా ఒకవేళ మనకు ఉన్నా కూడా అండి ఆ డబ్బులు, నాకేం దిగులు లేదు, నాకేం ఇంత డబ్బులు ఉన్నాయి, నీకేం పర్వాలా, నీకు నేను ఎంతైనా ఇస్తా, అలాంటి విషయాలు పిల్లలకు చెప్పకూడదండి. ఇప్పుడు ఆయన కష్టపడు కాబట్టి నువ్వు ఎవరికైనా చదువు లేని వాళ్ళకి చదువుకునేదానికి ఆ విద్యాదానం చేయి, వాళ్ళు బాగుపడతారు. అంతేగాని నాకేం ఇష్టం ఉంది నాయన నువ్వు ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టు, నీకు నేనేమైనా నేను చేస్తా అని చెప్పి అలా పిల్లలు చెడిపోయేదానికి మనం ప్రోత్సహించకూడదండి. 10 అడిగాడు అనుకోండి, నీకెందుకు ఇప్పుడు ఏం అవసరం ఇవ్వాలి, నీకేం అవసరం, దేనికి ఖర్చు పెడుతున్నావు ఏంది అని చెప్పి మనం వివరం అడిగి 10 అడిగితే వాళ్ళకి 5 ఇవ్వాలండి పిల్లలకి. ఒక వయసు వచ్చిన తర్వాత అంటారా వాళ్ళకి అన్ని విషయాలు తెలుస్తాయి కాబట్టి అది వేరే విషయం. ఇట్లాంటి విషయాలు మీరందరూ కూడా పిల్లలకి చెప్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఏదో నాకు తోచినటువంటి అభిప్రాయం చెప్పానండి. మీరు ఇవన్నీ ఖచ్చితంగా పాటించాల్సినటువంటి అవసరం ఏం లేదు. ఎవరి అభిప్రాయం ఎవరి ఒపీనియన్ వాళ్ళది. కాబట్టి ఎందుకంటే మేము మిడిల్ క్లాస్ కాబట్టి మేము ఇలాంటివి అనుభవించాం కాబట్టి ఏదో నాకు తోచిన విషయాలు, స్కూల్స్ రీఓపెన్ అయ్యాయి కాబట్టి మధ్యతరగతి కుటుంబీకులందరికీ పేరెంట్స్ పరిస్థితి ఎలా ఉంటుందో ఈ స్కూల్స్ ఓపెన్ చేస్తే ఇందులో రోజు రోజుకి ఈ ఫీజులు బాధ ఇవన్నీ తెలుస్తున్నాయి కాబట్టి నాకు తోచిన విషయాలు చెప్పానండి. ఏదైనా తప్పులుంటే కూడా ఏమీ అనుకోవద్దు, మీకు తోచినట్లుగా మీరు చేసుకోండి. నాకు తోచినటువంటి మంచి విషయాలు అనిపించింది కాబట్టి నేను మీతో షేర్ చేసుకున్నాను. ఓకే, బాయ్ అండి. ప్రతి ఒక్కళ్ళు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను.